డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. లైసెన్స్ దరఖాస్తుదారులు టెస్ట్ పాస్ అయితే వారికి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లే ఒక ధృవపత్రాన్ని జారీ చేస్తాయి. వాటితో ఆర్టీఓ కార్యాలయంలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ కేంద్రం ప్రైవేట్ సంస్థలకు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వ పర్మిషన్ లేని స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్లో టెస్టుకు అటెండ్ కావాల్సి ఉంటుంది. లైసెన్స్ దరఖాస్తు కోసం కావాల్సిన డాక్యుమెంట్ల సంఖ్యను కూడా కేంద్రం తగ్గించింది. వాహనాన్ని బట్టి పేపర్లు వేరువేరుగా ఉంటాయి. డ్రైవింగ్ కోసం నిర్వహించే లైసెన్స్ ఎన్ని రోజులు ఉండాలో కూడా కొత్త నిబంధనలు తెలియజేశాయి. కార్లు, స్కూటర్లు వంటి మొదలైన లైట్ మోటార్ వెహికల్స్కు లైసెన్స్ పొందడానికి 29 గంటలు లైసెన్స్ తప్పనిసరి చేశారు. ట్రక్కులు, బస్సులు వంటి మొదలైన భారీ మోటార్ వాహనాల లైసెన్స్ పొందడానికి 38 గంటలు లైసెన్స్ ఉంటాయి. ప్రధానంగా ట్రాఫిక్ నియమాలను నేర్పించడంతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. తాము ఆమోదించిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్లోనే డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది. బైక్, ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఎకరా భూమి కలిగి ఉండాలని తెలిపింది. కారు, హెవీ వెహికల్స్ డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం 2 ఎకరాలు తప్పనిసరిగా స్పష్టం చేసింది. ట్రైనర్ హై స్కూల్ డిప్లొమాను కలిగి ఉండాలి. అంతేగాక కనీసం 5 ఏళ్లు డ్రైవింగ్లో అనుభవం ఉండాలని వివరించింది. ఐడి వ్యవస్థల పరిజ్ఞానంపై అవగాహన అవసరమని పేర్కొంది. కేంద్రం రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త రూల్స్ను రెడీ చేసింది. ఇక నుంచి లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడిపితే గరిష్టంగా 2000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్లు డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తిస్తే దాదాపు 25,000 వరకు పెనాల్టీ కట్టాలి. మైనర్ల తల్లిదండ్రులు కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేగాక వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను కూడా రద్దు చేస్తారు. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ మైనర్ లైసెన్స్ పొందేందుకు అనర్హుడవుతాడు. మొత్తం మీద కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నియమాలు మెరుగైన డ్రైవింగ్ ట్రైనింగ్ను డ్రైవర్లను ప్రోత్సహించేలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.